హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్. మనం పాలిటీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనే చాప్టర్ ని నేర్చుకుంటున్నాము. ఈ కేంద్ర ప్రభుత్వంలో భాగంగా మనం పార్లమెంట్ గురించి నేర్చుకుంటున్నాము. పార్లమెంట్ కి సంబంధించి మనం లోక్సభ, రాజ్యసభ గురించి ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాము. ఈ వీడియోలో మనం పార్లమెంట్ లో స్థానాలు ఖాళీ అయ్యే అంశం గురించి నేర్చుకుందాము. అంతకంటే ముందుగా మనం ఎవ్రీ వీడియోలో మీకు ఈ కేంద్ర ప్రభుత్వం అనేది భారత రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరచబడింది అండ్ వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయి అనే అంశాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీకు ఇలా రివైజ్ చేయడం వల్ల మీకు ఈజీగా గుర్తుంటుంది. మన భారత రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం గురించి ఏ భాగంలో పొందుపరచారండి? 5వ భాగంలో పొందుపరచడం జరిగింది. వీరికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయండి? ఆర్టికల్ 52 నుండి ఆర్టికల్ 151 వరకు మనకి కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తాయి. పార్ట్ అంటే 5వ భాగం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఈ వీడియోలో కంటిన్యూ చేద్దామండి. పార్లమెంట్ స్థానాల ఖాళీ గురించి, అసలు పార్లమెంట్ సభ్యుల స్థానాలు ఖాళీ ఎలా అవుతాయి అనే అంశాన్ని మనం నేర్చుకుందాము. భారత రాజ్యాంగంలో పార్లమెంట్ స్థానాలు ఖాళీ ఏర్పడే సందర్భం గురించి ఏ ప్రకరణ తెలియజేస్తుందంటే ఆర్టికల్ 101 తెలియజేస్తుంది. ఏ అధికరణ అండి? ఆర్టికల్ 101 మనకు పార్లమెంట్ స్థానాల ఖాళీ ఏర్పడే సందర్భం గురించి తెలియజేస్తుంది. పార్లమెంట్ సభ్యులు తమ రాజీనామాను సంబంధిత సభాధ్యక్షులకు అందించాలి. అంటే లోక్సభ అయితే లోక్సభ స్పీకర్ కి, రాజ్యసభ అయితే రాజ్యసభ చైర్మన్ కి అందించాల్సి ఉంటుంది. ఆ సభాధ్యక్షులు రాజీనామా స్వచ్ఛందంగా చేశారా లేదా అని విచారించిన తర్వాత ఆ రాజీనామాను ఆమోదిస్తారు. రాజీనామా చేసిన వెంటనే వారి పదవి రద్దు కాదు, కేవలం అది ఆమోదం తర్వాత మాత్రమే రద్దవుతుంది. పార్లమెంట్ సభ్యులు సమావేశాలకు సభాధ్యక్షుల యొక్క అనుమతి లేకుండా పార్లమెంట్ సభ్యులు సభా సమావేశాలకి వరుసగా 60 రోజులు, ఎన్ని రోజులండి? వరుసగా 60 రోజులు హాజరు కాకుంటే వారి సభ్యత్వం రద్దవుతుంది. పార్లమెంట్ సభ్యులు సభా సమావేశాలకు సభాధ్యక్షుల యొక్క అనుమతి లేకుండా 60 రోజులు వరుసగా హాజరు కాకుంటే, ఎన్ని రోజులండి? 60 డేస్ వరుసగా హాజరు కాకుంటే వారి యొక్క సభ్యత్వం రద్దవుతుంది. ద్వంద్వ సభ్యత్వం కలిగి ఉన్నప్పుడు ఎలా రద్దవుతుంది అని చూద్దాము. ద్వంద్వ సభ్యత్వం గురించి చూద్దాము. సభ్యులు ఒకే సమయంలో 2 సభల్లో సభ్యత్వం కలిగి ఉంటే, అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో 2 సభల్లో సభ్యత్వం కలిగి ఉంటే ఏదో ఒక సభ్యలో సభ్యత్వం కోల్పోతారు. ఆ సందర్భాలు ఏంటో చూద్దాము. రాజ్యసభ, లోక్సభకు ఒకేసారి ఎన్నికైనట్లయితే ఏంటండి? అటు రాజ్యసభకు ఇటు లోక్సభకు ఒకేసారి ఎన్నికైనట్లయితే ఎన్నికైన 10 రోజుల్లోగా, ఎన్ని రోజుల్లోగా అండి? ఎన్నికైన 10 రోజుల్లోగా ఏ సభలో కొనసాగుతారో వారు తెలియజేయాలి. లేకుంటే ఏం జరుగుతుంది అంటే వారి యొక్క రాజ్యసభ సభ్యత్వం రద్దవుతుంది. ఏంటండి? వారి యొక్క రాజ్యసభ సభ్యత్వం రద్దవుతుంది. 10 రోజుల్లోగా చెప్పాలి ఏ సభలో కొనసాగుతారనే అంశాన్ని. అదేవిధంగా పార్లమెంట్ లో ఏదో ఒక సభ్యుల సభ్యత్వం ఉంది, వాళ్ళకి ఆల్రెడీ పార్లమెంట్ లో ఏదో ఒక సభ్యత్వం ఉంది, అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ. మరో సభకు ఒకవేళ ఎన్నికైనట్లయితే మొదటగా ఆ సభ్యుడు ఏ సభలో ఉంటారో ఆ సభ సభ్యత్వం రద్దవుతుంది. ఏంటండి? పార్లమెంట్ లో ఆల్రెడీ ఏదో ఒక సభలో సభ్యత్వం ఉంది, ఇంకొక సభకు ఎన్నికయ్యాడు, అతడు మొదటగా ఏ సభలో అయితే సభ్యత్వం ఉంటుందో ఆ సభ యొక్క సభ్యత్వం రద్దవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. వీటిని స్టేట్మెంట్స్ రూపంలో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. లోక్సభ, రాజ్యసభకు ఒకేసారి ఎన్నికైతే ఎన్ని రోజుల్లోగా తెలియజేయాలండి? 10 రోజుల్లోగా తన అభిప్రాయాన్ని తెలియజేయాలి. లేకపోతే ఏమవుతుంది? రాజ్యసభ యొక్క సభ్యత్వం రద్దవుతుంది. ఒకవేళ 2 స్థానాల్లో గెలిచాడు, 2 స్థానాల నుండి పోటీ చేసి గెలిచిన తర్వాత ఏ స్థానంలో కొనసాగుతారు అనే అంశాన్ని 10 రోజుల్లోగా తెలియజేయాలి. ఎన్ని రోజుల్లోగా అండి? 10 రోజుల్లోగా తెలియజేయాలి. లేకపోతే ఏమవుతుంది? ఆ 2 స్థానాల సభ్యత్వం కోల్పోతాడు. మనం చూస్తుంటాం ఇప్పుడు 2 స్థానాల నుంచి పోటీ చేయడం. అయితే ఆ 2 స్థానాల నుంచి పోటీ చేసి ఏదో ఒక స్థానం మనం 10 రోజుల్లోగా ఎన్నుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆ 2 స్థానాల్లో సభ్యత్వం కోల్పోతారు. ఒకవేళ రాష్ట్ర శాసనసభకి, పార్లమెంట్ కి, అటు శాసనసభకు ఎమ్మెల్యేగా ఇటు పార్లమెంట్ కి ఎంపీగా ఒకేసారి పోటీ చేసి ఎన్నికైతే 14 రోజుల్లోగా, ఎన్ని రోజుల్లోగా అండి? 14 రోజుల్లోగా రాష్ట్ర శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఏదానికండి? రాష్ట్ర శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. లేనిచో ఏమవుతుంది అంటే పార్లమెంట్ యొక్క సభ్యత్వం రద్దవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రాష్ట్ర శాసనసభకి, పార్లమెంట్ కి ఒకేసారి ఎన్నికైతే 14 రోజుల్లోగా రాష్ట్ర శాసనసభకి సభ్యత్వం చేయాలి, రాజీనామా చేయాలి. లేకపోతే ఏం జరుగుతుంది? పార్లమెంట్ యొక్క సభ్యత్వం రద్దు కావడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం 2 స్థానాల నుండి పోటీ చేశారు ఒక వ్యక్తి, ఒక అభ్యర్థి 2 స్థానాల్లో గెలిచాడు. గెలిచిన తర్వాత
10 రోజుల్లోగా చెప్పాలి ఏ స్థానంలో కొనసాగుతా అనే అంశాన్ని. లేకుంటే అలా 10 రోజుల్లోగా తన నిర్ణయాన్ని తెలియజేయకుంటే ఆటోమేటిక్ గా ఆ 2 స్థానాల్లో కూడా తన సభ్యత్వం రద్దవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 102 సబ్ క్లాస్ 1 ఏం తెలియజేస్తుందంటే ఇది పార్లమెంట్ సభ్యుల అనర్హతల గురించి తెలియజేస్తుంది. ఏంటండి? పార్లమెంట్ సభ్యుల అనర్హతల గురించి. ఎంత ఆర్టికల్? ఆర్టికల్ 102 సబ్ క్లాస్ 1. ఈ ఆర్టికల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో గుర్తుపెట్టుకోండి. పార్లమెంట్ సభ్యులు ఈ క్రింది ప్రతిపాదికన అనర్హులుగా ప్రకటించబడతారు. అదేంటంటే భారత పౌరసత్వం కోల్పోతే, ఇండియన్ సిటిజన్ గా ఉండడం ఒకవేళ కోల్పోయింది అనుకో, భారత పౌరసత్వాన్ని కోల్పోతే అతడు అనర్హుడుగా ప్రకటించబడతాడు. నెక్స్ట్ లాభదాయక పదవుల్లో కొనసాగితే, అదేవిధంగా మానసికంగా సరిగా లేకపోవడం, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్టు తేలితే, అదేవిధంగా పదవీ దుర్వినియోగానికి పాల్పడితే. మనకి ఎన్నికలకు సంబంధించి ఖర్చుల వివరాలు కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాలి నిర్ణీత గడువులోగా. అలా ఏ అభ్యర్థి అయినా తెలియజేయకుంటే అతడు కూడా అనర్హుడుగా ప్రకటించబడతాడు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పార్టీ విప్ కి వ్యతిరేకంగా ఓటు వేసినా, లేదంటే పార్టీ ఫిరాయించిన, ఏంటండి? విప్ కి వ్యతిరేకంగా పోటీ చేసిన, పార్టీ ఫిరాయించినా కానీ అనర్హుడుగా ప్రకటించబడతాడు. ఆర్టికల్ ఎంత అండి? ఆర్టికల్ 102 సబ్ క్లాస్ 2. ఇంతవరకు చెప్పినేమో ఆర్టికల్ 102 సబ్ క్లాస్ 1, ఇదేమో ఆర్టికల్ 102 సబ్ క్లాస్ 2. ఈ ఆర్టికల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి భారత పౌరసత్వం కోల్పోయినా, లాభదాయక పదవుల్లో కొనసాగినా, మానసికంగా సరిగా లేకపోయినా, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినా, పదవీ దుర్వినియోగం చేసినా కానీ అనర్హులుగా ప్రకటించబడతారు. ఒకవేళ పార్టీ విప్ కి వ్యతిరేకంగా ఓటు వేసినా, పార్టీ ఫిరాయించిన ఆ అభ్యర్థి అనర్హుడుగా ప్రకటించబడతాడు. ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి పార్లమెంట్ సభ్యులు అనర్హతకు సంబంధించి ఏంటండి? పార్లమెంట్ సభ్యుల అనర్హతలకు సంబంధించి తుది నిర్ణయం ఎవరికి ఉంటుందంటే భారత రాష్ట్రపతికి ఉంటుంది. ఎవరికి ఉంటుందండి? భారత రాష్ట్రపతికి ఉంటుంది. సాధారణంగా ఈ న్యాయస్థానాలు అనేవి ఈ విషయంలో, ఈ అనర్హతకు సంబంధించిన విషయంలో జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మనకి దీనికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి కేసు ఉంటుందండి. అదేంటంటే లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కేసు ఎగ్జామ్ లో ప్రీవియస్ గా అడిగారు, రాబోయే ఎగ్జామ్ లో కూడా అడగడానికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి కేసు ఏంటంటే లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుందంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడితే, ఏంటండి? 2 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడినట్లయితే వెంటనే అనర్హతకు గురి అవుతారు అని ఈ కేసులో తీర్పిచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారు 2 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడితే వెంటనే అనర్హులుగా గురి అవుతారని ఈ కేసులో తీర్పించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విఆర్డి క్రియేటర్స్. థ్యాంక్ యూ.